హలో చాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ టాపిక్. ఏంటి అంటే ఫింగర్ ప్రింట్స్ అనేవి ఈ రోజుల్లో అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎలా అని మనం చూసుకున్నట్లయితే పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం వాడడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ కోసము మన మొబైల్స్ లాక్ అన్లాక్ చేయడానికి, ఆఫీస్ లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు బయోమెట్రిక్ పర్పస్ లో కూడా వాడుతున్నారు. అలాగే క్రైమ్ ప్లేసెస్ లో, థెఫ్ట్ ప్లేసెస్ లో క్రిమినల్స్ ని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ లో మూడు ముఖ్య భాగాలుగా ఉన్నాయి. అవి ఏమిటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే లూప్స్ 65% ఉండడం జరుగుతుంది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఓరల్స్ 35% ఉండడం జరుగుతుంది. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఆర్కేఎస్ 5% ఉంటుంది. ఓవరాల్ గా 100% ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ త్రీ ఎంతో ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఫింగర్ ప్రింట్స్ అనే పుస్తకాన్ని 1892లో ఫ్రాన్సిస్ గాల్టిన్ అనే అతను ప్రచురించడం జరిగింది. అయితే ఈ పుస్తకంలో ఆయన ఏం పేర్కొన్నాడంటే 64 బిలియన్ పీపుల్లో ఇద్దరికి మాత్రము ఆ ఫింగర్ ప్రింట్ అనేది సేమ్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అని చెప్పడం జరిగింది.